అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆలయ చూద్దాం. దొరికిన వాహనం ఎక్కారు. వాళ్ళు రావాల్సిన పని లేదు. ట్రైన్లో టికెట్ లేకపోతే ట్రైన్ గవాషన్లో నుంచి విండోస్ దూకేసి రావాలనే పట్టుదలతో వచ్చారు. స్కూటర్స్, మోటార్ వెహికల్ వచ్చారు, లారీల్లో వచ్చారు. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటేయాలి, జన్మభూమి రుణం తెచ్చుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచనతో అందరూ వచ్చారు. అయితే వీళ్ళందరూ ఒక పక్కన అయితే 5 కోట్ల ప్రజలు ఒక పక్కన, అందులో కూడా కొంతమంది అటు ఇటు ఒక్కరు కొద్దిగా అటు ఇటు ఉంటారు, మనసులో ఏమన్నా. ఇంకొక పక్కన నేను చెప్పినటువంటి బీజేపీ, టీఆర్ఎస్, నేర చరిత్ర కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుండాలు, రౌడీలు, ఆర్గనైజేషన్స్ ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టాలనో అంత ఇబ్బందులు పెట్టారు. ఎన్ని విధాలా బెదిరించాలనో అన్ని విధాలు బెదిరించారు. హింసాత్మక సంఘటనలు చేశారు. అయితే నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నా. ధైర్యంగా ఫేస్ చేశారు. ఇది ఊరికే జరగల, ఒక కుట్ర, ఒక పద్ధతి. ఉదయం నిద్రలేస్తానే ఈవీఎంస్ ఎక్కడా పని చేయడం లేదు, 30-40%. ఒక భయంకరమైన వాతావరణం. ఈవీఎంలు ఏవి పని ఎక్కడ పోతే ఫస్ట్ హ్యాపీగా ఒక అర్ధగంట ఓటేసిన తర్వాత బయట వస్తానే ఇక్కడ పని చేయలేదు, అక్కడ పని చేయలేదు, ఇంకోటి పని చేయలేదు, ఏది పని చేయడం లేదు, గందరగోళంగా ఉంది అని ఒక భయంకరమైన వాతావరణం. టీవీలన్నింటిలో 30-35% పనిచేయడం లేదు. నేను ఫోన్ చేసి మా వాళ్ళు 50,000 మంది ఫుల్ బోర్డు తీసుకున్నాను. ఎన్ని దిక్కడ ఈవీఎంలు పనిచేయడం ఫుల్ బోర్డు తీసుకుంటే 31% సర్టిఫైడ్ ఈవీఎంస్ ఆర్ నాట్ వర్కింగ్. అప్పటికే 30,000 మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది అవుతానే ఒక పద్ధతి ప్రకారం వైలెన్స్ ఏంటి? మ్యాడ్నెస్. ఎప్పుడో మరి తిరగల. బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఒకటి సంఘటన జరుగుతాయి. ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్. దీనికి తగిన కరెస్పాండెన్స్ కూడా ముందే జరిగింది. నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ సీఈఓ చెప్పాం, ఢిల్లీలో మా రవీంద్రని పంపించి అక్కడ కూడా ఇచ్చాం. ఏం చెప్పాం? వైలెన్స్ చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అదే మరి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీలు మార్చారు, ఒక డీజీని మార్చారు, ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు. 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ మార్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్? మేము ఇష్టానుసారంగా చేస్తాం, భయభ్రాంతులు చేస్తాం, అవతల వాళ్ళని రెచ్చిపడి చేస్తాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే కడప ఎస్పీ ఏంటి? కడప ఎస్పీ చేసిన తప్పు వివేకానంద రెడ్డి కేసు ఎంక్వైరీ చేసిన ఇన్వెస్టిగేషన్. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ తెలియపోయారు, హోమ్ సెక్రటరీ తెలియపోయారు, కోర్టుకు వెళ్ళారు, ఎన్నికలకు వెళ్ళారు. ఫైనల్గా ఏంటి? కడప ఎస్పీని మార్చారు. మారిస్తే ఏంటి? పనిచేసేవాడు పని చేయకూడదు. ఎవరైనా పనిచేసే వ్యక్తిని మార్చిన తర్వాత, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అనేది పనిచేస్తారు, పనిచేయరు. ఒక నేరస్తుడిని కాపాడడానికి నేరాన్ని కాపాడుకొని అది చేశారు. రెండోది మా వాళ్ళందరిపైన ఐటీ దాడులు. ఎలక్షన్ డేన మన గల్లా జయదేవ్ సుప్రీంకోర్టు డెసిషన్స్కు వ్యతిరేకంగా, అదే రోజున నెక్స్ట్ డే సిద్ధారామరావు, అంతకుముందు ఒక రోజు మునుపు సుధాకర్ యాదవ్, కొంతమంది 2 సార్లు 3 సార్లు. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలనో అన్నీ చేసి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు
తెల్లవారితలు వచ్చాను, నేను చూశాను. అన్ని బూతులు కళకళలాడుతున్నాయి, బ్రహ్మాండమైన స్పందన. మహిళలు అయితే తెల్లవారితో నిద్రలేసి స్నానం చేసిన ఎరుగు వచ్చేసారు. ఎట్టి పరిస్థితిలో ఓటేయాలని దృఢ సంకల్పంతో వచ్చారు. నాకే ఆశ్చర్యం, చాలాసార్లు చూశాను. ఫస్ట్ 1 hour ఎప్పుడు మందుకొడిగా పోలింగ్ జరుగుతుంది, తర్వాత పికప్ అవుతుంది, మధ్యాహ్నం లల్నెస్ వస్తుంది, మళ్ళీ సాయంత్రం పికప్ అవుతుంది. ఇట్ ఈస్ యూజువల్ ట్రెండ్స్ ఇవి. కానీ నిన్న అన్యూజువల్, ఫస్ట్ అవర్లో అందరూ వచ్చేసారు, పోలింగ్కి వచ్చారు. వస్తే పెద్ద క్యూస్ అవి. మీరు కూడా ఉన్నారు, నేను వచ్చాను అక్కడికి, నేను వేసింది ఇక్కడ. ఎంతమంది ఉన్నారండి? ఎప్పుడన్నా ఏమన్నా చూసావా? అంతమంది ఎప్పుడూ లేరు. వస్తే డిసప్పాయింట్మెంట్. కొన్ని ఎక్కడ పోలింగ్ బూత్ పనిచేయదు, పని చేయకపోతే మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ రెడీ అయితే మళ్ళీ వచ్చారు. అట్లా 3-4 times తిప్పి ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కడాన ఈ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, మీ CEO ఓటీలేకపోయాడు. వాట్ డూ యూ సే ఫర్ దిస్? ఈజ్ ద ఎలక్షన్? ఈజ్ ఇట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్? మీ CEO ఓటీలేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇష్టానుసారంగా, ఒక ప్రొసీజర్ లేకుండా. ఒక అతను వస్తాడు, రిపేర్ అంటాడు. ఎవడు వస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడా, మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ని? ఏం చేయబోతున్నాడు? ఎవరు వీళ్ళందరూ? వాట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ నాట్ మ్యానిపులేషన్? ఈ రిపేర్ చేసే వాళ్ళు ఎవరు అపాయింట్ చేశారు? మీరు అపాయింట్ చేశారా? మీరు అపాయింట్ చేస్తే స్వయం ప్రతిపత్తి ఉందా మీకు ఎలక్షన్ కమిషన్కి? మీ ఇష్ట ప్రకారం మనుషులందరూ ఇది చేసి పంపించారు. అదే మిషన్ రీప్లేస్ చేశారు. ఈవీఎం పనిచేయదు, 3వ మిషన్ రీప్లేస్ చేస్తారు. ఏంటి ఇవన్నీ? అంటే డెమోక్రసీ యొక్క భవిష్యత్తుని ఆ మిషన్ పైన ఆధారపడుతుందా? ఒక ప్రోగ్రామర్ పైన వదిలిపెడతారా మీరు? కరెంట్ లేకపోతే పనిచేయదు, ఈవీఎం పనిచేయదు, తర్వాత వీవీప్యాట్ పనిచేయదు. ఆ వీవీప్యాట్లో 7 seconds అన్నారు, కొన్ని 3 seconds ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫార్స్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఆర్ యూ డూయింగ్? అక్కడి నుంచి కొన్ని ఇష్టానుసారంగా మధ్యాహ్నం 1 గంటకు కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు. 1 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ చేస్తారు. 1 గంట స్టార్ట్ చేశారు, 6 క్లోజ్ అయిపోయింది అంటారు. అంటే కామన్ మ్యాన్ రాత్రి 1:30, 3:30కి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఇట్ ఫేర్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్? ఐఎమ్ ఆస్కింగ్. మీకు ఇది ఈ పరిస్థితి మీకు వస్తే ఫీల్ అవుతారు. మీకు కమిట్మెంట్ ఇట్స్ ఓకే. కమిట్మెంట్ ఉండేవాళ్ళు, నేను రాత్రి విన్నాను, చూశాను, మార్నింగ్ చూస్తే కొన్ని కామెంట్స్. ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది, లేడీస్ మాట. నేను పూనా నుంచి వచ్చానంటే నా ఓటు వేయకుండా పోతాను మీరు అన్ని అడ్డం పడుకున్నాను. మహిళలు అడ్డం పడుకున్నారు. నేను ఓటు కోసం నేను దూరం వస్తే 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే నాకు ఓటు వేయకుండా నువ్వు తప్పించుకొని పోతావా? అంటే మమ్మల్ని ఓటు వేయనిద్దంటావా? మోడీ ఇష్ట ప్రకారం చేస్తే మీరు ఒప్పుకుంటారా? నోక్కొస్తాను, నేను ఓటు వేసి తీరాలి. ఒక అమ్మాయి చెప్తా ఉంది. ఎన్ని చూస్తే మహిళలు ఎంత చైతన్యం అంటే, ఒక మహిళలు ఓకే అండి మీరు ఎన్ని కష్టాలు పెడితే పెట్టండి మమ్మల్ని, మేము ఓటు వేసే వరకు వదిలిపెట్టాం, ఉంటాం. వెంకటేశ్వర స్వామి కోసం 3-4 రోజులు ఉంటాం దర్శనానికి ఒకసారి, మా భవిష్యత్తు కోసం ఈ లైన్లో మేము ఉంటాం అనే డిటర్మినేషన్తో మా లీడర్ని మేము ఎన్నుకోవాలి అనే డిటర్మినేషన్తో నిలబడుకున్నాం. హౌ కెన్ వి రీడ్ ఆల్ దీస్ థింగ్స్? ఇది ఏమాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం అయినా కమిట్మెంట్ ఉందా ఈ దేశం పట్ల? మీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల మీకు కమిట్మెంట్ ఉందా? మీ విచ్చలబెడతనానికి అబ్దుల్ లేవా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? ఓటర్ అంటే మీకు లెక్కలేదా? ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. నేను వెరీ క్లియర్. కడాని ఎవరినంటే మీరు వేసారు చీఫ్ సెక్రటరీని? కో-అక్యూజ్డ్ మీరు జగన్మోహన్ రెడ్డి. పునీతాన్ని మార్చి కో-అక్యూజ్ తీసుకొస్తారా మీరు? కెన్ దే ఆన్సర్ మీ?
నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఇవన్నీ ఒకసారి నిన్న సాయంత్రం ఆయన పోతారు అక్కడికి, డీజీ దగ్గరికి. వాట్ ఆర్ యూ డూయింగ్? 5 గంటలకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దది ఉంటే ఈయన అక్కడికి పోతాడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం అంటే లెక్కలెంతనం వచ్చి మీ ఇష్ట ప్రకారం అందరూ కలిసి మోకరి చేస్తారా డెమోక్రసీని? ఇవన్నీ చేసి ఒక పక్క వీళ్ళు రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి మీరు చూడండి, ఎప్పుడైనా చరిత్రలో ఇంత హింస ఎప్పుడైనా జరిగిందండి రాష్ట్రంలో? శ్రీకాకుళంలో వైలెన్స్ ఉందండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైలెన్స్ ఉందండి. అంటే రౌడీలు తయారు చేసి రౌడీలు పంపించి రెచ్చగొట్టేసి ఇష్టానుసారంగా మరో బీహార్, నేను అది కూడా చెప్పాను, ప్రశాంత్ కిషోర్ బీహారీ, అతనికి ఆ బీహార్లో జరిగేటన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి. తర్వాత పులివెందులలో 40 ఏళ్ళ నుంచి మాస్టరైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీ. ఇవన్నీ రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తారండి. ఆంధ్ర ఎంత ప్రశాంతమైన ప్రదేశం అండి ఇది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గట్టిగా మాట్లాడలేరు. ఈవెన్ విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియా అంతా కఠినంగా కూడా మాట్లాడే ఏరియా, కాకపోతే ఈ ఏరియాకి పంపించి ఇష్టానుసారంగా విధ్వంస కడాన చిన్న పెద్ద లేకుండా ఆల్ క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారండి. శిరీష మొదలుకొని ఇక్కడికి వస్తే ఆనందబాబు మొదలుకొని కోరళ్ళ శివప్రసాద్ దగ్గర నుంచి ఆళ్లగడ్డలో అక్కడ ఎవ్రీవేర్ ఆల్ క్యాండిడేట్స్ని అటాక్ మొదలుపెట్టారు. ఏంటిది? అరాచకానికి ఇది పరాకాష్ట కాదా? మీ ఇష్ట ప్రకారం చేసి రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, లేకపోతే హత్యలు, తాడిపత్రులు అయితే కొడవలతో నరకడం, వీటిని కాదు ఎన్ని ఉన్నాయో అన్ని ఉపయోగించి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సీనియర్ ఎమ్మెల్యే పైన పిడుగు దొరుకుతడం, అఖిల ప్రియ వాళ్ళ సిస్టరు వాళ్ళందరిపైన, మాగంటి రూప అమ్మాయి హౌస్ వైఫ్, ఆ అమ్మాయి వెహికల్ని దాడి చేయడం,